ఈ దేవాలయాన్ని నిర్మించడానికి 5 మెంబర్స్ ఫస్ట్ మేము మా పార్ట్నర్స్ చెప్పారు కదా టెంపుల్ తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి వెళ్ళి అక్కడే అనుకుని దేవాలయం నిర్మించాలి, మనం కూడా మన ఓపిక ఉంది, మనం వస్తున్నాం అక్కడ గుడికాడికి. అట్లాగే ఇక్కడ కూడా ఒక సమస్య నిర్మిస్తే అది ఒక టెంపుల్ నిర్మించామనుకోండి, ప్రతి భక్తులు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి అందరూ అందుబాటులో లేదు కాబట్టి అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎవరికైనా ఆయన అక్కడ ఎట్లాగైతే ఆశీర్వాదాలు అందిస్తున్నాడో అదే విధంగా ఇక్కడ కూడా అలా భక్తులందరికీ ఆశీర్వాదం అందిస్తానని చెప్పి మనం ఈ టెంపుల్ని నిర్మించాము. ఇది మొత్తం అదే చిన్నగా ఒక సింపుల్గా 1,45,00,000 రూపాయలతో నిర్మిద్దాం అనుకుని పెద్ద భక్తులు పెద్ద వాళ్ళు వచ్చి ఇది సంకల్పం ఇస్తూ ఉంటాడు స్వామి, మీరు కట్టుకుంటా వెళ్ళండి అని చెప్పితే అట్లాగే ఒకటి గర్భాలయము ప్లస్ మళ్ళీ అటు వచ్చి రాజగోపురం అటు వరహాల స్వామి కోనేరు అట్లా కంటిన్యూ 7 ద్వారాలతో 7 ద్వారాలతో ఇక్కడ దర్శించుకోవాలందరూ కూడా తిరుపతిలో దర్శించినట్టు 7 ద్వారాలు రావాలని చెప్పి ప్లాన్తో అట్లా 7 ద్వారాలతో నిర్మించాము. అంతా కొత్త కంచిశీల స్టోన్తో నిర్మించాము. ఇది ఒక 1000-2000 ఇయర్స్ అయినా చిదిరం కాకుండా ఉండాలని మనం ఎప్పుడో ఏదో ఒక 4 రోజులు ఉంటాం వెళ్ళిపోతాం, ఎప్పుడైనా చిరస్థాయిగా ఉండిపోవాలన్న ప్లాన్తో దీన్ని కంచిశీల స్టోన్తో నిర్మించామండి. జై శ్రీరామన్న. అంటే మీరు చేస్తున్న ఏదైతే మీ సంకల్పం తీసుకున్నారో ఇప్పుడు మీరు చెప్పారు 1,00,00,000 అని, అది ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతవరకు ఖర్చు పెట్టారు? అది ఎంతవరకు అనేది చెప్తే బాగుండదని చెప్పట్లేదు. అది మొత్తం స్టోన్తో వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి చూసుకున్నారనుకోండి, అరే ఇంత ఖర్చు వచ్చింది అని వాళ్ళే ఊహించుకోవాలి. అరే అంత స్టోన్తో వేసి కట్టారు, చాలా బాగుంది, మంచిగా ఉందని చెప్పి అనుకుంటారు. ఇంతని మనం చెప్పడానికి వద్దని చెప్పి ఊరుకున్నాం. భవిష్యత్తులో ఇంకా కూడా నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి చాలా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు తిరుపతి ఉంది, ప్రతి సంవత్సరం ఈ నెలలో వెళ్ళామనుకోండి నెక్స్ట్ మంత్కి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. అట్లా ఇక్కడ కూడా కంటిన్యూ నిర్మాణం నడుస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇంత అని చెప్పలేము. ఇది ఎంతవరకు స్వామివారు ఎంతవరకు కట్టించుకుంటూ ఉంటాడో అంతవరకు కడుతూ ఉంటామండి. మరొక ఆలయ ధర్మకర్త